Recording in progress. ఆ, ఆ. నిన్న చెప్పాము జ్ఞానమను గురుమూర్తి జ్ఞాత జ్ఞానం అనేటువంటి జ్ఞాత గురుమూర్తి యొక్క గురుమూర్తి అనేటువంటి అధిష్టాన దేవత యొక్క ప్రేరణతో మనోరూపుడై చంద్రుడనే అధిష్టాన దేవత చేత ప్రేరేపించబడి తర్వాత వేనవాయువు యొక్క అధిష్టాన దేవత అయిన విశ్వయోని యొక్క ప్రేరణ చేత పనిచేసేటువంటి వేనవాయువుతో ఉండి వాయుదేవుడనే అధిష్టాన దేవత చేత ప్రేరేపించబడి త్వగేంద్రియం అనేటువంటి ద్వారా ఈశ్వరుడనే అధిష్టాన దేవత యొక్క ప్రేరణత ఏర్పడినటువంటి స్పర్శను తెలుసుకుంటూ ఇంద్రుడు అనేటువంటి అధిష్టాన దేవత యొక్క ప్రేరణ చేత పానేంద్రియం ద్వారా దాన గ్రహణములు చేయుచున్నాడు. అది నిన్న మనము ముగింపు వాక్యం. ఇన్ని విధాలుగా ఇదంతా విశ్లేషించే సాంఖ్యం అంతా కూడా ఇంత ఉంది ఇక్కడ. ఆ స్తబకములో ప్రతి చోట కూడా పంచప్రాణాలు పనిచేయనివ్వండి, జ్ఞానేంద్రియాలు పనిచేయనియండి, కర్మేంద్రియాలు పనిచేయనియండి, వాటి యొక్క వాటి యొక్క అధిష్టాన దేవతల యొక్క ప్రేరణ అక్కడ ఉన్నది. ఏ ఇంద్రియాలు ఎక్కడెక్కడ పనిచేస్తుంటే వాటన్నిటికీ వాటి అధిష్టాన దేవతల యొక్క ప్రేరణ ఆయా అవయవాల పక్కన ఉంది, ఏవి ఎక్కడ పనిచేసినప్పటికీ. అంత దీర్ఘంగా మొదటిది చెప్పేసి వదిలివేస్తున్నాడు. అదంతా సుదీర్ఘంగా అంతకుముందు ఆయుధానంలోనూ మళ్ళీ 3 గుణాలతో కూడి ఒక్కొక్కటి దానికి ఏ విధమైన పని చేస్తుంది, దాని యొక్క గుణం ఏమిటి, దాని స్వభావాన్ని పనిచేయించడానికి ఏ అధిష్టాన దేవత ప్రేరణ ఉంది, ఇవన్నీ చెప్పేసి దీర్ఘంగా చెప్పాడు. మిగతా చోట కూడా అలాగే చెప్పుకోవాలి. ఇంకా పంచీకరణలో చెప్పినటువంటి ఇక్కడ సూక్ష్మంగా చెప్పిన కాక మళ్ళీ ఆ 5 పంచీకరణల్ని వేరువేరుగా మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 5గా విడదీసి చెప్పేటివి కూడా ఉన్నాయి. 20 మొత్తం 25 20 20 మరియు 4 24 తత్వాలతో కూడినటువంటి మళ్ళా దానికి అధిష్టానంగా ఉండే 25వ తత్వమైనటువంటి ఆత్మతో కూడి మొత్తం స్థూలదేహంగా చెప్పబడినదంతా వివరంగా ఉంది పంచీకరణం అనే దాంట్లో. మిగతా చోట కూడా అదే విధంగా చెప్పుకోవాలి. అంతా కలిసి ఒకే వాక్యంలో చెప్పాలంటే, ఇదంతా కలిసి ఒక వాక్యంలో చెప్పాలంటే జ్ఞాతతో కూడి అంతఃకరణ చతుష్టయము వాటి యొక్క అధిష్టాన దేవతల ప్రేరణతో పంచప్రాణములను కూడి పంచ జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచకము నెరుగుచు పంచ కర్మేంద్రియాల ద్వారా కర్మలను చేయుచున్నాడు. ఇలా అంటే సరిపోతుంది. ఒక వాక్యంతోనే చెప్పాలంటే, ఆ పని అంతటిని ఒక వాక్యంతో చెప్పాలి అంటే అట్లా ఒక వాక్యంతో ఏమి చెప్పారు అంటే జ్ఞాత జ్ఞాత జ్ఞాతతో కూడి అంతఃకరణ చతుష్టయము వాటి యొక్క అధిష్టాన దేవతల ప్రేరణతో మళ్ళా పంచప్రాణాలను కూడి పంచ జ్ఞానేంద్రియముల ద్వారా పంచ విషయ పంచకము నెరుగుతూ విషయ పంచేంద్రియాలు అవి కూడా విషయాలను నెరుగుతూ పంచ కర్మేంద్రియాలు వీటన్నీ మళ్ళా కార్యరూపం ధరించాలంటే ఒకటేమో జ్ఞానంగా తెలుసుకుంటోంది అంతఃకరణ, ఆ వాటి యొక్క అధిష్టాన దేవతల ప్రేరణతో కలుసుకుంటోంది. మళ్ళా ప్రాణాదులతో కూడి పంచప్రాణాలతో కూడి మళ్ళా పంచ జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచకం నెరుగుతూ పంచ కర్మేంద్రియాల ద్వారా ఆ కర్మలన్నీ ఆ పనులన్నీ చేస్తుంది. ఇలా అంటే సరిపోతుంది. మొత్తంగా లాస్ట్కి ఏం జరుగుతుంది అంటే ఈ విధంగా జరుగుతుంది. జ్ఞాతగా ఉండేవాడు అంతఃకరణంతో ఉండి అధిష్టాన దేవతల ప్రేరణ చేత ప్రాణవాయువుతో కూడి మళ్ళీ జ్ఞానేంద్రియం ద్వారా విషయ పంచకాలన్నీ ఎరుగుతూ మళ్ళీ వాటిని ఆచరణలోకి కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తూ ఆచరిస్తూ ఉన్నాడు దానిని కర్మలని. జ్ఞాతను విషయములను విడిచి
19 తత్వములే సూక్ష్మ శరీర తత్వములు అనబడును. జ్ఞాతను ఆ విషయాలను విడిచిపెడితే 19 తత్వములే సూక్ష్మ శరీర తత్వములు అనబడును అని ఇస్తున్నాడు. ఒక్క నిమిషం. ఆ జ్ఞాత అంటే సర్వమును తెలుసుకుంటూ సాక్షిగా ఉన్నటువంటి వాడు జ్ఞాత. విషయములను ఏ విషయాలైతే విషయేంద్రియాలుగా ఉండేటివి విడిచిపెడితే ఇక 19 తత్వాలే. 19, 6 ఈ 6 కలిపితే ఈ 5 విషయేంద్రియాలు అక్కడ జ్ఞాత 6 విడిచిపెడితే 19 అవుతాయి. మొత్తం అయితే 25 స్థూలంగా ఉండేది. ఆ స్థూలంగా ఉండే దాంట్లో విషయాలను జ్ఞాతను వదిలేస్తే మిగిలిన 19 తత్వములే సూక్ష్మ శరీర తత్వములు అనబడును. మిగిలిన 19 మాత్రమే సూక్ష్మ శరీర తత్వములు అనబడును. సూక్ష్మంగా ఉండేటువంటి ఈ సూక్ష్మ శరీరం చేసేటువంటి దానిని గుర్తెరుగుతున్నటువంటివి ఏవి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 అంతఃకరణ చతుష్టయము. మిగిలినటువంటి విషయేంద్రియాలు కాకుండా మిగిలినవి జ్ఞానేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఈ 19 దానులను తీసుకొని సూక్ష్మ శరీరము. కొందరు 17 తత్వములే సూక్ష్మ శరీరం అనేదారు. కొంతమంది 17 తత్వాలే సూక్ష్మ శరీరం అని కూడా అంటున్నారు. జ్ఞాతను పక్కన పెట్టండి. ఎందుకని అంటే జ్ఞాతలో ఉండేటటువంటి ఎరుకే 24 తత్వాల్లో వ్యాపించి ఉన్నది. జ్ఞాతలో ఏ ఎరుకైతే ఉందో ఆ ఎరుకే మిగిలిన 24 తత్వాల్లోకి వ్యాపించి ఉంది. వ్యాపించినప్పటికీ ఆ 24 తత్వాలతో తాదాత్మ్యత చెందినప్పుడు వాడికి అజ్ఞానం ఆవరించి ఉంది. అట్లా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా వాటిలో వ్యాపించిన ఎరుకతో తాను తాదాత్మ్యం చెందకుండా తాను సాక్షిగా ఉంటేనేమో తాదాత్మ్యత చెందకుండా పక్కన ఉన్నట్టు, అంటకుండా ఉన్నట్టు. వాటితో అంటి గనక పనిచేస్తే వాటితో మమేకమైతేనే నేననేది వస్తుంది. ఆ శరీరం నేననేది భావన కలుగుతోంది. శరీర అవయవాలు చేస్తున్న పనుల మీద అన్నిట్లోకి తాదాత్మ్యం అవుతుంది. తాదాత్మ్యం చెందినప్పుడేమో అజ్ఞానం ఆవరించింది కాబట్టి అజ్ఞానంతో ఉన్నాడు ఆవరించి. అజ్ఞానానికి విడుదల కోసమే ఆవరణ తొలగించుకోవడం కోసం 24 తత్వాల నుండి వేరుపడే అవకాశం ఉంది గనుక నిజానికి వేరుగానే ఉన్నాడు. కాబట్టి ఈ తాదాత్మ్యం చెందకుండా ఉండడం కోసమే, ఈ అజ్ఞానం వీడడం కోసమే 24 తత్వాలతో కూడిన దాంట్లో నుంచి వేరుపడే అవకాశం ఉంది కాబట్టి నిజానికి వేరుగానే ఉన్నాడు. ఎప్పుడైతే కిందికి విచారించి కింద ఉన్నటువంటి దాంట్లో విషయేంద్రియాలతోనూ ఈ 24 తత్వాలతో కూడిన వాటిలో కూడా ఎరుక ఉంది. ఎరుకతోనే పనిచేస్తున్నప్పటికీ అవి వాటికి సాక్షిగా ఉండకుండా వాటితో తాదాత్మ్యం చెందినప్పుడు ఆవరణ అనేటువంటి అజ్ఞానం ఏర్పడి దాంట్లో ఉన్నాడు. దాంట్లో నుంచి వేరుగా ఉన్నటువంటి నిజానికి వేరుగానే ఉన్నాడు కానీ దాంట్లో విషయీకరించుకొని అజ్ఞానంగా అవుతున్నాడు. కనుక విచారించి చూస్తే జ్ఞాత కూటస్థుడై వేరుగానే ఉన్నాడు. విచారించి కనుక చూస్తే జ్ఞాత కూటస్థుడై వేరుగానే ఉన్నాడు. ఆ జ్ఞాతను పక్కన పెడితే, ఆ జ్ఞాతను దీంట్లో కలపకుండా పక్కన పెడితే వ్యవహారం చేసే మిగతా 24 తత్వాలలో ఆ జ్ఞాత యొక్క వ్యాపకము వాటిలో లేకపోతే, ఆ జ్ఞాత యొక్క వ్యాపకం వాటిలో కనుక లేకపోతే అవి నిష్క్రియమే. అవేమి క్రియలు చేయలేవు. అవి నిష్క్రియం. ఆ జ్ఞాత జ్ఞాత పక్కన పెడితే అంటే వ్యవహారం చేసేటువంటి మిగతా 24 కూడా వ్యవహారం చేస్తాయి. అన్ని వ్యవహారాలు చేస్తాయి. ఆ వ్యవహారాలతో కనుక కూడకపోతే ఇక నిష్క్రియుడుగా ఉన్నట్టు. వ్యవహారాలతో కూడితే మళ్ళా 24 తత్వాలతో కూడి మళ్ళీ ఆవరణ లేక వచ్చినట్టు. శ్రోత్రేంద్రియమునకు వాగేంద్రియమునకు మైత్రి గలదు.
శ్రోత్రేంద్రియం అంటే వినేది. వినేటువంటి చెవులకు మాట్లాడేటువంటి వాక్ వాగేంద్రియం అంటే వాక్కు. మాట్లాడుతున్నటువంటి నోటితో నుంచి శబ్దం వస్తోంది. ఆ శబ్దాన్ని గ్రహించేది ఏది అంటే శ్రోత్రేంద్రియమే. కాబట్టి ఈ రెండిటికి మైత్రి ఉంది. ఒకటేమో మాట్లాడి శబ్దాన్ని చేస్తోంది. ఆ శబ్దాన్ని వింటున్నది ఒకటి. ఎందుకని శబ్దం చేస్తేనే శ్రోత్రేంద్రియం శబ్దాన్ని వింటోంది? ఎందుకని అది శబ్దం చేస్తేనే శ్రోత్రేంద్రియం అనేది శబ్దాన్ని వింటోంది. వాగేంద్రియము శబ్దాన్ని చేస్తోంది. ఆ రెండిటికి మైత్రి ఉంది. శ్రోత్రము శబ్దమును వినుచున్నది. వాక్కు శబ్దం చేయుచున్నది. త్వగింద్రియమునకు ప్రాణేంద్రియమునకు మైత్రి కలదు. అట్లే విధంగా త్వగింద్రియానికి ప్రాణేంద్రియానికి మైత్రి కలదు. ఈ త్వక్కు అనేది చర్మము స్పర్శను ఎరుగుచున్నది. గాలి తోలి గాలి వీచిందనుకో, ఆ వీచినప్పుడు గాలి శరీరానికి తగులుతోంది. అదేం కంటికి కనపడకపోయినా స్పర్శ జ్ఞానం చేత గాలి తగులుతున్న విషయాన్ని గుర్తెరుగుతుంది. కనుక ఆ త్వక్కు స్పర్శ అవుతున్నది. పాని దానిని నిర్వాణం చేయుచున్నది. అదేమో స్పర్శను ఎరుగుతోంది. ఆ స్పర్శను ఎరిగితే పాని ఏమో దానిని నిర్వాహణము చేయుచున్నది. ప్రేమగా నిమిరినప్పుడు ఆ చేత్తో చర్మం మీద గట్టిగా దెబ్బ కొట్టినప్పుడు ఆ చర్మానికి ఆయా స్పర్శల ద్వారానే ఎరగబడుతోంది. చేతులతో నిమిరినప్పుడు ఆ స్పర్శను గమనిస్తోంది. లేదా చర్మం మీద గట్టిగా దెబ్బ కొట్టినప్పుడు అది తెలుసుకుంటోంది. ఆ చర్మానికి ఆయా స్పర్శలు ఏ ఏ ఏ విధంగా అది తగిలితే ఆ విధమైనటువంటి స్పర్శలని ద్వారానే అది ఎదుగుతోంది. వేడిగా ఉన్నదో లేదో కూడా చేయి పెట్టే చూస్తాం. చేయి పట్టుకొని ఎవరిదైనా జ్వరం వచ్చింది అంటే చేయి పట్టుకొని చూసి వేడిగా ఉందా లేదా అనేది కూడా చూస్తాం. కనుక పానేంద్రియమునకు త్వగేంద్రియమునకు మైత్రి కలదు. ఈ చేతులకి ఆ చర్మానికి మైత్రి ఆ విధంగా కలదు. స్పర్శ ద్వారా మైత్రి ఉంది దానికి. ఇక చక్షురింద్రియమునకు పాదేంద్రియమునకు మైత్రి కలదు. చక్షు అంటే కళ్ళు చూసేటివి. చూసే ఇంద్రియాలకు పాదేంద్రియాలకు మైత్రి కలదు. చక్షు ఏమో రూపమును గ్రహించుచున్నది. పాదము ఆ రూపముల వద్దకు తీసుకొని పోవచ్చున్నది. రూపం ఏదైనా ఓ దారి చూసింది ఏది? కన్నే చూసింది. కన్ను చూసింది కాబట్టి దాని ఎమ్మటి తిరిగిపోతుంది. కన్ను మూసిపెడితే వీడు పోలేడింక. కట్టోటి పట్టుకొని తచ్చాడుతూ ఇక్కడ దారి ఉందా? ఇక్కడ అడ్డం ఏముంది? ఇక్కడ ఏదైనా అడ్డం ఉందేమో మనకు తగిలేది అని చూసుకొని భయంతో పోవాల్సొస్తుంది. లేకుంటే తడుముకుంటూ ఏది ఎక్కడుందో తడుముకుంటూ పోవాల్సొస్తుంది. ఈ చచ్చు రూపమును గ్రహించుతున్నది. పాదమేమో ఆ రూపముల వద్దకు తనను తీసుకొని వెళ్తోంది. రూపాన్ని గ్రహిస్తోంది ఇది. ఆ రూపాన్ని గ్రహించిన చోటికి ఎక్కడ పోతాంటే ఆటికి పోవాలో అక్కడికెళ్తుంది. కాళ్ళేమో తీసుకెళ్తాయి. జిహ్వేంద్రియం రసమును గ్రహించి ఆనందించును. జిహ్వేంద్రియమేమో రసమును గ్రహించి నాలుక మనం పెట్టుకునేటువంటి పదార్థాలను వాటిని రుచిని గ్రహిస్తుంది. ఆ పదార్థాలనంతటిని లోపలికేసేది కూడా అదే. అట్లా ఆనందిస్తుంది అది. గుహ్యేంద్రియము శృంగార రసమును గ్రహించి ఆనందించు. తిన్నటువంటి పదార్థములో నుంచినే ఉత్పత్తి అయ్యేదే బిందువు. పురుషుని శరీరంలో వీర్యంగాను, స్త్రీ శరీరంలో శోణితంగాను, శుక్లముగా శోణితంగా తయారవుతుంది. ఆ తయారైనటువంటి ఆ బిందువు రసమే.
గుహ్యేంద్రియం అనేటువంటి శృంగారసమును గ్రహించి ఆనందిస్తుంది. ఆ గుహ్యేంద్రియాలు అంటే గుప్త ఇంద్రియాలు శరీరంలో జననాంగాల ద్వారా అది ఆ రసాన్ని గ్రహించి ఆనందిస్తుంది. ఈ విధముగా ఆ రెండింటి దానిలకి మైత్రి కలదు. అన్ని ఇంద్రియములను జయించినప్పటికీ ఈ అన్ని ఇంద్రియాలలో ఉన్నటువంటి ఇంద్రియాలను జయించాలి అంటే వాటిని బాహ్యేంద్రియ నియంత్రణ, అంతరేంద్రియ నియంత్రణ, శమము, దమము అనే దాంట్లో వస్తుంది సాధకునికి. వాటన్నిటిని నియంత్రించినప్పుడే సులభం. ఏదైనా నియంత్రించగలిగితేనే వాడు ఒక దాని మీద దృష్టిని పెట్టి సాధకుడుగా ఉన్నవాడు సద్గురు ఏదైతే చెప్తున్నాడో గురువాక్యం ద్వారా సద్గురు స్థాయికి ఎదగలడు. అట్లా నియంత్రించుకున్నవాడు. నియంత్రించుకోకుండా మళ్ళీ వ్యావహారిక జీవితంలోకి వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తించేవానికి దీని మీదే కాకుండా దేని మీద నియంత్రణ ఉండదు. మళ్ళీ ఇక్కడ వేదాంతంలోకి వచ్చినప్పుడు నేను ఎట్లుంటాను, బాహ్యంగా వ్యవహరించినప్పుడు ఎట్లా ఉంటానంటే అది కుదిరే పని కాదు. అది మళ్ళా వ్యవహరించలేడు. మళ్ళా వ్యవహరించేవానికి అదే పద్ధతే ఉంటుంది మళ్ళీ. కాబట్టి ఇవన్నీ జయించినప్పటికీ, అన్ని ఇంద్రియములను జయించినప్పటికీ జిహ్వోపస్థలను జయించుట కష్టము అన్నాను. జిహ్వం అంటే ఆహారం అనేది ఏదో తినాలి కాబట్టి తింటేనే శరీరం మనుతుంది. శరీరం మనటానికి, శరీరం జీవించడానికి, మనుగడ సాగించడానికి ఏదో ఆహారం తినాలి కాబట్టి తింటుంది. కాబట్టి జిహ్వ తినేదే కాదు, రుచి 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 ఏమవుతుందంటే ఆ రుచి అనేది వాసన రూపంలో తనలో అనుభవంగా ఉంది కాబట్టి చాలా బాగుంది అని ఒకసారి ఏర్పడితే దాని వైపుకు పోతుంది. తినడం అనేది మామూలుగా తింటుంది. దాని మీద అమితాసక్తిగా తినడం అనేది ఎట్లా ఏర్పడుతుందంటే వానికి చాలా బాగా తోచింది అనుకో, నోటికి చాలా రుచిగా ఉంది అనుకో, దాని మీద ఇష్టం ఏర్పడి దాని మీద అది ఏర్పడుతుంది. అట్లాగే ఉపస్థ అంటే ఈ జననాంగాలకు సంబంధించినటువంటి విషయం ఏదైతే రతికార్యం ద్వారా స్త్రీ పురుష సంగమం వల్ల పునరుత్పత్తి ఏదైతే జరుగుతుందో పునరుత్పత్తి చేయడానికి కోసమే ఆ విధంగా సంగమిస్తున్నారో ఆ సంగమం అనేది కూడా ఒక అనుభవాన్ని కలిగించి ఆ అనుభవంలో తీవ్రమైన ఆసక్తిని, సుఖాన్ని వాడు భావించేవాడు. ఆ భావించడం వల్ల ఈ రెండింటినీ ఎక్కువగా తనలో బంధించుకొని తన యొక్క వాసన రూపంలో అనుభవాలను బంధించుకొని చేస్తుంటాడు. అవి జయించుట కష్టము అని ఇక్కడ చేసినాడు. ఆయన ఏమో చోట ఏమన్నాడంటే వేమన గుహ్యలంపటంబు కుల విద్య విడలేదు, జిహ్వలంపటంబు జీవనంబు, జిహ్య గుహ్యులకు చిక్కునామోచ్చంబు విశ్వదావిరామ వినురవేమ అని ఈ రెండింటిని ఆయన దాంట్లో చెప్పాడు. వాళ్ళిద్దరికి గీతలో కూడా జిహ్వోపస్థ పరిత్యాగి పృథివీవ్యాం కిం ప్రయోజనం అంటాడు. గీతలోనేమో అంటే ఈ రెండు కూడాను మామూలుగా చూసుకుంటే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఈ పద్యంలో చెప్పిందేమో ఆయన వేమని చెప్పిందేమో ఈ రెండు రకాలైనటువంటి వ్యాపకం ఉన్న వాళ్ళకి మోక్షం చిక్కుతుందా అని ఆయన అన్నాడు. జిహ్వను విడిచిపెట్టిన వానికి అది విడిచిపెట్టిన వానికే దొరుకుతుంది. అది రెండింటి పట్ల లంపటం ఉండేవానికి ఈ ఆకలి ఇది ఏది రుచిగా ఉండేటివి దాని పట్ల తినాలనే కోరిక, ఈ శరీరంతో అనుభవించాలనే కోరిక, ఈ రెండుటి ఉన్నవానికి రాదని ఆయన చెప్పాడు. కానీ ఇక్కడ దీంట్లోనేమో గీతలో చెప్పిన దాంట్లోనేమో జిహోపస్థ పరిత్యాగే పృథ్వీయాం కిం ప్రయోజనం అని చెప్పాడు. అట్లాగే మనము శంకరాచార్య అక్కడ పండితుల సభకు హాజరైనప్పుడు ఆమె ఇదే ప్రశ్నించింది. అనుభవము అనేది అన్ని రకాలుగా ఉంటే ఆ అనుభవం ద్వారా పొందినటువంటి అనుభూతిని నువ్వు చెప్పగలవు. నీకు ఆ అనుభూతి లేదు కదా, నువ్వు వివాహమే లేదు కాబట్టి
నువ్వు దాని గురించి ఏ విధంగా చెప్పగలవు అని దాని మీద ఒక ప్రశ్న వేస్తే, ఆ అనుభవం తనకు అనుభవంగా లేదు కాబట్టి అది మళ్ళీ తెలుసుకొని వచ్చి చెప్తానని వెళ్తాడు శంకరాచార్య. అట్లా దాంట్లో ఆ విధంగా చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే అవన్నీ ప్రతి వ్యక్తి పుట్టిన తర్వాత పునరుత్పత్తి మళ్ళీ జగత్తులో ఈ సర్వకార్యాలు నిర్వర్తిస్తాడు కాబట్టి అన్నిట్లోనూ ఉండి ఆ అనుభవంగా తెలుసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ దానిని వాసన రూపంలో దానికి బానిస కాకుండా అదే దీంతో లేకుండా అది కేవలం తాత్కాలికంగా ఇతర నైమిత్తిక కార్యక్రమాలు ఏ విధంగా మీరు చేసుకుంటున్నారో మిగతావన్నీ ఉదయం లేచినప్పటి నుంచి వాటిలాగానే ఒక పనిలాగా ఒక దీనిలాగా కానీ దాన్ని దానికే బానిసగా అనేటువంటి విధానంలో చేయకుండా వాటన్నిటిని అనుభవిస్తేనే అనుభవ జ్ఞానం తెలుస్తుంది. తెలిసిన తర్వాత వదిలిపెట్టడము, దాని పట్ల బానిసత్వం లేకుండా ఉండడము అనేది దాంట్లో చెప్పారు. అందువల్ల ఆ రెండింటిని పరిశీలించినప్పుడు అట్లా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అన్ని ఇంద్రియాలను జయించినప్పటికీ ఈ 2 జయించడం అనేది కొంచెం కష్టము అని అంటున్నాడు. కష్టం అంటే అప్పుడు ఈ అనుభవించినటువంటి వాడు, సాధకుడుగా ఉన్నవాడు ఈ వీటన్నిటిని అధిగమిస్తూ ఈ 2 అనుభవాలు ఈ తినాలనే కోరిక అనుభవము, శరీరంతో అనుభవించాలనేది తాను ఎరిగే ఉన్నాడు కాబట్టి, తాను ఎరిగినటువంటి దాన్నే కాబట్టి, దానిని ఈ విధంగా కాకుండా అనుభవజ్ఞానం అనేది ఉంది. దాన్ని నిరంతరము మనసులో వచ్చే విధంగా కాకుండా మిగతాటివన్నీ ఏ విధంగా మిగతాటివన్నీ కంట్రోల్‌లో పెట్టుకుంటున్నావో, అదే పద్ధతిలోనే దాన్ని కూడా అది నిరంతరము గుర్తుకొచ్చే విధంగా కాకుండా నియంత్రణలో ఉండాలి. అవి నియంత్రణలో ఉంటే అవి 2 జయించినప్పుడే మన మన పెద్దలు కూడా దానికి చెప్పినారు. హ్మ్. జిహ్వోపస్థ విషయములివి కలవు. హ్మ్. వాటిని లేని గురుని ఎవరు చేరి కొలుతురో వారు చెడుదురు ఇది నిజము సుమి అంటారు. హ్మ్. జిహ్వోపస్థ విషయములివి కలవు. వాటిని విడువలేని గురుని ఎవరు చేరి కొలుతురో వారు చెడుదురు ఇది నిజము సుమి అంటాడు. ఆ! గురువు అయినటువంటి వాడు ఆహా! అస్సలు వినపడలే. వెంకటదాసు పెద్దగా ఏమీ వినపడలేదు. ఏటికన్నా కొంచెం పక్కకో ఏటికన్నా ఫోన్ సరిగ్గా పెట్టుకుంటే ఏమైనా వినపడుతుందేమో చూడప్పా. ఏమీ వినపడలేదే. అదే ఇప్పుడు జరుగుతున్న విచారంలో జిహ్వకు హ్మ్. ఉపస్థకు మైత్రి కుదరకోకుండా చేయాల. అంటే జిహ్వ రుచిని వదిలిపెట్టి ఆ ఉపస్థ రుచి తనంతగా తొలగిపోతుంది. అది జిహ్వ ఆ! అనేటువంటిది అదే ఆహార నియమాలతో వాళ్ళు హ్మ్. సాగాలి. ఏం ఫోను ఈనడమన్నీ ఎట్లయితాంది నీది? తనంతకదే నిలిచిపోతుంది. అదే ఇంతకుముందు మామూలుగా చదువుతాంటివి కూడా మొత్తం అంతాను. ఇది ఏమైతాంది ఇట్లా ఫోను? కట్ ఇంతకుముందు ఎప్పుడు కాలే కదా? వచ్చింది ఆ? ఇంట్లో ఉంటే రావడం లేదు. ఆహా! ఇట్లా జిహ్వ రుచి ఉపస్థ రుచికి రెంటికి మైత్రి ఉంది కదా. ఈ హ్మ్. మైత్రిని తొలగించినప్పుడే సాధ్యమవుతుంది. మైత్రిని తెలుసుకో. తొలగించినప్పుడు అంటే అంటే ఆహార పదార్థం జిహ్వ రుచిని తగ్గించినప్పుడు ఉపస్థ రుచి దానంతకదే నిలిచిపోతుంది. ఆహా! అట్లా కాదు. అందుకే అది ఆహార కరెక్టే గాని పానీయాలు అది పాటిస్తా పరోక్ష వచ్చారు. కారణము. అది ఆ? కూడా ఒక కారణమేను. మామూలుగా తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఉండేటువంటి మూలకాల వల్ల కొన్ని ఎక్కువ, తక్కువ అయితాయనేది కరెక్టే గాని నువ్వు చెప్పేది. అయితే ఏందంటే ఇక్కడ మనసును గనక చేసుకోలేకపోతే ఆహ్, మనసుతోనే జిహ్వ రుచిని కూడా పదా జయించాల్సి ఆ! వస్తుంది. పదార్థాలతో భౌతికంగా ఏర్పడేటువంటిది అది భౌతికంగా ఏర్పడుతుంది పదార్థాలతో. కానీ మనసును గనక చేసుకోలేకపోతే అవి చేసుకోలేడు రెండిటిని. మనసును చేసుకోగలిగితేనే అది చేసుకోగలడు. మనసుతోనే జిహ్వ రుచిని కూడా జయించగలగాల్సి వస్తుంది. హ్మ్. అట్లా మనకి యాగరగుండపల్లి రామానాయుడు ఉన్నాడు కదా. హ్మ్. రామానాయుడు ఆ రకంగా ఆహార పానీయాలు నియమంలో పెట్టుకున్నాడు కాబట్టి హ్మ్. అట్లనే ఉండగలిగినాడు జీవితం అంతా. హ్మ్. ఉంటూ ఆయన హ్మ్. పైపు ద్వారా వీర్యాన్ని బయటికి నోట్లో పైపు
వీర్యం వచ్చే చోట పైపు ఏర్పాటు చేసుకొని పైపు ద్వారా బయటికి తీసి తిరిగి మళ్ళీ ఇంటికి కూర్చోబెడతారు. ఉమ్. తిరిగి మళ్ళా ఈయనకి అదే అవన్నీ అంటాడు. అవన్నీ భౌతికంగా అంతగా చేయలేరు. చేసినప్పటికీ ఇప్పుడు అవి భౌతికంగా అట్లా చేసినప్పటికీ కూడా ఆలోచనాపరమైనవి ఉంటాయి కదా, ఆలోచనాపరమైనవి ఉంటాయి కాబట్టి భౌతికంగా విస్ఖలనము నష్టము జరిగిందా, లేకపోతే తిరిగి పెట్టాడా, లేకపోతే అది ఉత్పత్తి అయింది, అది దానంతకదే అది లోపల ఉత్పత్తి అవుతుంది. తర్వాత వచ్చేసి దానికి కారణమైనది మనసే కదా. మనసు ద్వారా తీయాల్సింది బయటికి, మనసు ద్వారా కూర్చోబెట్టాల్సింది. కారణమైనది మనసు కాబట్టి మనసు కారణంగా ఉన్నంత కాలము నువ్వు భౌతికంగా చేసే చర్యలన్నిట్లోనూ ముందు మనసును కంట్రోల్ చేసి మనసులో కారణం లేకపోతేనే అయిపోతాయి ఇవన్నీ, లేకపోతే కావు. మనసులో ఊహకే రాకూడదు. అది మనసులో వస్తే ఊహకే రాకూడదు. ఊహకు వచ్చింది అనుకో, ఊహకు వచ్చిన తర్వాత వెంటనే స్పందిస్తుంది. ఇప్పుడు ఆ ఊహ లేకపోతే స్పందించడం అనేది ఉండదు ఇంకా దానికి మనసు అనుగుణంగా. ఎప్పుడైతే ఊహ వచ్చిందో ప్రతిచర్య అనేది క్షణాల్లో జరుగుతుంది. అదంతా మెదడు నియంత్రణలో నుంచి వివిధ శరీర భాగాలకు పోయిండేటువంటి సంకేతాలన్నిటివి ముఖ్యం. ఉమ్. ఉమ్. సరే, అట్లా జిహోపస్థలను జయించడం కష్టం. అవి జయించినాడంటే ఇక మనసును కూడా బాగా తనలో తన యొక్క నియంత్రణలో అంతరేంద్రియ బాహ్యేంద్రియాలన్నిటినీ తనలో నియంత్రణలో పెట్టుకున్నాడని అర్థం. జ్ఞానేంద్రియమునకు పాయురింద్రియమునకు మైత్రి కలదు. ఈ వాసన చూసేటువంటి జ్ఞానేంద్రియం అంటే ముక్కుకు, పాయురింద్రియము అంటే ఆ విసర్జించేటువంటి గాలిని విసర్జిస్తుంది. అపానవాయువు వచ్చేటువంటి ఇంద్రియమునకు మైత్రి కలదు. దుర్గంధమైన ఆహారం భుజించిన విసర్జనలో ఇబ్బంది కలుగును. దుర్గంధమైనటువంటి ఆహారం భుజిస్తే పులిసిపోయిన ఆహారం తింటాంటాడు అనుకో కొంతమంది, అది ఆహారం పులిసిపోవడం అనేది సహజము. ఆ రకమైన తిన్నప్పుడు దుర్గంధమైనటువంటి వాసన వస్తుంది. విసర్జనలో ఇబ్బంది కూడా కలుగుతుంది. ఏదైనా వాసన చూసి ఇష్టమై తిన్నప్పుడే సక్రమంగా జీర్ణమగును. ఏదైనా కూడా పదార్థము, పాచిపోయిన పదార్థాలు కానీ ఇతర పదార్థాలు కానీ అప్పటికప్పుడు వండినవి కాకుండా పదార్థాలు కానీ చెడిపోతాయి. అది చెడిపోకుండా ఫ్రిడ్జ్లో పెడతాను అనుకో, కానీ ఒక గంట బయట పెట్టారనుకో, మళ్ళీ నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా అది ఏడా ఉండదు. అది కంటిన్యూగా అట్లే ఉంటేనేమో మళ్ళీ వాడుకోవడానికి ఒకసారి తీసుకొని మళ్ళా రెండోసారి మళ్ళీ ఒక గంట సేపు బయట ఏదో పెట్టో, లేకపోతే 2 గంటలు కరెంటు 3 గంటలు కరెంటు పోయిందనుకో, అంతే. పదార్థం అనేది ఆ తాత్కాలికంగా చల్లబరిచినప్పటికీ మళ్ళీ దాంట్లోకి ఆటోమేటిక్గా బ్యాక్టీరియా ఎక్కుతుంది. అట్లా ఏ విధమైనటువంటి అటువంటి ఆహారాలు తిన్నారు అనుకో, ఈ వాయువు దుర్గంధమైనటువంటి వాయువుని విడుదల చేస్తుంది. అందువల్ల పశువులు వాటి ఆహారం విషయంలో వాసన మీద ఆధారపడి ఉంటాయి. పశువులు ఎప్పుడు కూడా ఆ తినేటప్పుడు, ఆ గడ్డి తినేటప్పుడు కూడా చూడండి, మరి కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు ఆవులు తోలినాము, అది పోయి పాపిచ్చికాయ చెట్లను కానీ లేకపోతే చేదుగా ఉండే ఆకులను కానీ వేరే రకమైనది అసలు తింది. అది ఒక్క మేక తప్ప మిగతాటివన్నీ కూడాను వాసన చూసి తమకు అనుగుణమైనవి మాత్రమే తింటాయి. ఈ మేక మాత్రమే సర్వము వాసనతో నిమిత్తం లేకుండా ఏ రకమైన ఆకరణ కనపడి తినేస్తుంది. ఒక్క విషపదారాకు అనేటువంటి విషంతో కూడినటువంటి చేదుండేటువంటి ఆకును మాత్రమే తిందది. మిగిలినవన్నిటిని తినేస్తుంది ఆ మేక. మిగిలినవన్నీ మాత్రమే వాసన చూసే తింటాయి. ఈ విధంగా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు అన్నిటికీ కూడా మైత్రి ఉంది, మైత్రి కలదు. ఈ సంబంధములన్నీ కూడా 3 గుణముల మైత్రి వలన కలుగుతున్నాయి. ఈ సంబంధాలన్నీ ఓదానికి ఇంకో దానికి ఉండేటువంటి మైత్రి అంతా కూడా వాటికి ఉండేటువంటి గుణాల వల్లనే ఉన్నాయి. కాబట్టి ఈ సంబంధములన్నీ 3 గుణముల మైత్రి వల్ల కలుగుతున్నాయి. కావున పంచీకరణము, త్రివుత్కరణము వాటి సమిష్టి వ్యవహారములతో 3 గుణములు ప్రమేయము వ్యాపకమై ఉన్నది. ఈ 5 పంచీకరణము, మళ్ళీ త్రివుత్కరణము 3 చెప్పినటువంటి నిన్న చెప్పారు. త్రివుత్కరణం పంచభూతాల్లోని ఆకాశం యొక్క తమోగుణము, ఆకాశం యొక్క సత్వగుణము, ఆకాశం యొక్క రజోగుణంతో
ఎట్లెట్లా అని అట్లా పంచభూతాలు 5 దానిలకి కూడా మళ్ళా 3 చెప్పినటువంటి త్రివృత్కరణమైనా సరే, పంచీకరణమైనటువంటి 5 చెప్పిన వాటికైనా వీటన్నిటికీ కూడా సమిష్టి వ్యవహారంలో 3 గుణాల యొక్క వ్యాపకమై ఉన్నాయి. ఈ విచారణ వల్ల ఏమవుతుంది, ఏం తెలుసుకోవాలి అంటే కూటస్థుడు విలక్షణుడు అని తెలుసుకోవాలి. కూటస్థుడుగా ఉండేవాడు వీటన్నిటికీ విలక్షణంగా ఉన్నాడు. ఎప్పుడైతే వీటితో కూడాడో, వీటిని వాసనా రూపంలో మళ్ళా కిందికి వచ్చాడో, ఆవరణలోకి వచ్చి మళ్ళీ ఏమైనాడు అంటే మళ్ళీ కిందికి తెలుసుకుని కూటస్థుడుగా ఉండి కూటస్థుడు అయినప్పటికీ, అంటే వీటితో కదిలితే కూటస్థుడు అనే పదానికే ఈ 25 తత్వాలతో కూడి ఉన్నాడు కాబట్టి కూటస్థుడు అని అన్నారు. కూటస్థుడుగా అన్నిటితో ఉన్నప్పటికీ వాటితో తాదాత్మ్యం చెందకుండా గనక వాటికి అతీతంగా ఉన్న సాక్షి స్థితిలో ఉంటే, వాటిని తెలిసినప్పటికీ, తాను తెలుసుకున్నప్పటికీ, తానే అన్నిటినీ తెలుసుకుంటున్నప్పటికీ, అన్నిట్లోనూ తాను ఉన్నప్పటికీ అన్నిట్లోనూ ఎరుకుంది కదా. ఎరుకు అన్నిట్లోనూ ఉండి తాను కూడా ఉన్నప్పటికీ దానితో తాదాత్మ్యం చెందకుండా ఉంటే అప్పుడు కూటస్థుడు విలక్షణుడు, వీటన్నిటికీ విలక్షణంగా ఉన్నాడు అని చెప్పవచ్చు. వాటికి అది అయిపోయింది. పిండాండ పంచీకరణం వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇంతకుముందు పంచభూతములు వాటిలో ఏర్పడేటువంటి దానివల్ల ఏమేమి ఏర్పడుతున్నాయి అనేది అక్కడ వచ్చిండే. ఇక్కడ పిండాండ పంచీకరణ, పిండాండ సృష్టి నిర్ణయము, ఈ పంచభూతముల నుండి స్థూల శరీరములు కలిగెను, పంచ తన్మాత్రల నుండి ఏమో ఇంద్రియములు కలిగెను, పంచశక్తుల నుండి జీవుడు ఏర్పడిను, పంచ బీజముల నుండి ప్రాణం ఏర్పడిను, పంచాది దేవతల నుండి ప్రత్యేగాత్మ కలిగెను. ఈ పిండాండ పంచీకరణ ఎలా జరిగిందో చూడండి. బ్రహ్మాండ సృష్టి దగ్గరికి వెళ్తే గాని దేని కారణంగా దేని నుండి ఏది వచ్చింది, ఏది అయ్యింది అని తెలియదు. కాబట్టి బ్రహ్మాండ పంచీకరణ కాటికి వెళ్తే విశ్వం ఏర్పడడానికి, ఈ బ్రహ్మాండ సృష్టి అంతా జరగడానికి కారణమైంది. అది ఏర్పడిన తర్వాత వాటిలో ఉండేటువంటి గుణాల వల్ల మళ్ళీ దేని వల్ల ఏది ఏర్పడింది అనేటువంటిది తెలియబడుతుంది. అట్లా లేకుండా బ్రహ్మాండ సృష్టి దగ్గరికి వెళ్లకుండా విచారించాలంటే అది తెలియదు. దేనివల్ల దేని కారణంగా ఏదొచ్చిందనేది తెలియదు. కాబట్టి మన స్థూలదేహము ఉంది, అది పంచభూతాల వలన సప్తధాతువుల రూపంగా తయారైంది. పంచభూతాల వలన, సప్తధాతువుల వలన, 7 ధాతువులు, 5 భూతాలు, 5 పంచభూతాల వలన రూపంగా తయారైంది. రూపం ఏర్పడింది దానికి. రక్తము, మాంసము, ఎముకలు, మూలిక, చర్మము, మెదడు, రసములు, లోపల రక్తంగా అన్ని చోట్లకు పోతున్నవి. ఇవన్నీ 7 రకాల ధాతువులు కలిపి పంచభూతములు. ఇవన్నీ పంచభూతములు కానీ అట్లా కనపడట్లేదు. ఆ విధంగా కనపడట్లేదు. ఇవన్నీ 5 చెప్పినటువంటి పంచభూతాలుగా కనపడట్లేదు. ఏమిటంటే ఆకాశం నుండి వాయువు వచ్చింది, వాయువులో ఆకాశ గుణం ఉంది, వాయువు యొక్క గుణము 2 ఉండి, వాయువు నుండి అగ్ని వచ్చి, అగ్నిలో 3 గుణాలుండి, జలంలోకి వచ్చి జలంలో 4 గుణాలుండి, పృథ్వీ వచ్చి ఆ పృథ్వీలో 5 గుణాలుండి, పృథ్వీకి సంబంధించినటువంటి 5 గుణాలతో పదార్థముగా చూస్తే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ 5 రకాల 5 భూతాల యొక్క తత్వాలు మన శరీరం అందే ఉన్నాయి. ఈ 5 రకాల పంచభూతాల యొక్క తత్వాలన్నీ ఈ పంచభూతాలలో 5 దానిలకు 5 చెప్పారు. ఒకటి ఆకాశమైనది, అదేం కంటికి కనపడదు, దానికి ఏం రూపం లేదు, ఏం లేదు. బయలుగా ఉన్నటువంటి, శూన్యంగా ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశం అనుకోండి. ఈ మొత్తం ఆ ఖాళీ ప్రదేశంలోనే ఇవన్నీ ఉన్నాయనుకోండి. సర్వగోళకాలన్నీ భూమితో సహా, పైన ఉన్న నక్షత్రాదులతో సహా, సూర్యచంద్రాదులతో సహా, ఇతర గోళకాలన్నీతో సహా, కోటాను కోట్ల నక్షత్రాలు పైన ఉన్నవి అన్నిటితో సహా ఈ ఆకాశం అనే అవకాశం ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. అయినప్పటికీ అదేమి ఖాళీ ప్రదేశంగా ఉన్నది కాబట్టి దానికి ఏమి రూపం లేదు. అయినప్పటికీ దానికి ఏ గుణం ఉంది అంటే శబ్ద గుణం అనేది ఉంది. తర్వాత దాని తర్వాత ఉన్నటువంటి వాయువు అనే దానికేమో శబ్ద, స్పర్శ అనే 2 గుణాలు ఉన్నాయి.
అది కూడా శబ్దం చేస్తుంది గాలి వీచినప్పుడు. మళ్ళీ స్పర్శ, అది గాలి తగిలితే గాలి వీస్తోంది, దానికి కూడా రూపం లేదు. గాలికి లేదు, ఆకాశానికి, రెండిటికి రూపం ఏమీ లేవు. అది శబ్దగుణంతో ఉంది, ఇదేమో శబ్ద స్పర్శ అనే 2 గుణాలతో కూడి ఉంది. ఇక మూడోదైనటువంటి అగ్ని అనేది శబ్దము చేస్తుంది, అది వేడి అనేది దాని దగ్గర లేకపోతే స్పర్శ తెలుస్తుంది వేడిగా ఉంది అనేది. మళ్ళీ దానికి రూపము ఉంది, ఆ మంట మండుతున్నప్పుడు ఆ మంట కనపడుతుంది, రూపంగా ఉంది, రూపము ఉంది. ఇక నాలుగోదైనటువంటి జలమేమో శబ్దము ఉంది, స్పర్శ ఉంది, రూపం కూడా ఉంది. ఆ రసం అనేటువంటి తన్మాత్ర, అది రసం ద్రవంలాగా ఉంది. ఆ ద్రవం ఏమవుతుంది అంటే ఎక్కడైనా వ్యాపిస్తుంది, ఎక్కడ తగ్గుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ రసం, రసగుణం ఉంది దానికి. శరీరం అంతటా కూడా మన శరీరంలో వ్యాపించే రక్తం అనేది దాని వల్లనే, దాని రసగుణం కలిగి ఉండడం వల్లనే అన్ని చోట్లకి ప్రవహిస్తూ ఉంది, కింది నుంచి పైకి, పై నుంచి కిందికి. ఇక ఐదోదైనటువంటి పృథ్వీ ఏమో ఈ 5 గుణాలు, వీటన్నిటికీ ఒకదానికి ఉండేటువంటి శబ్దగుణము, ఆకాశానికి ఉండే శబ్దగుణము తనకుంది, ఆ వాయువుకు ఉండేటువంటి శబ్ద స్పర్శ 2 గుణాలు, మళ్ళా మూడోదైనటువంటి అగ్నికి ఉండేటువంటి శబ్ద స్పర్శ రూప, నాలుగోదైనటువంటి జలతత్వానికి ఉండే శబ్ద స్పర్శ రూప రసగంధాలు, మళ్ళా గంధము, నా ఐదోదైనటువంటి ఇంకో గంధం ఎక్స్ట్రాగా వాసన అనేటువంటిది కలిగించేటువంటి తత్వము ఉంది. ఈ 5 కూడా పంచభూతాలు, ఈ 5 గుణాలతో కూడి వాటి స్వభావాలు మళ్ళీ ఆకృతి ధరించితే పంచభూతాత్మకంగా ఏర్పడినాయి ఈ 5 రకాలైనటువంటి పంచభూతాలు. అయితే ఈ పంచభూతాల నుండి, ఈ పంచభూతముల వల్ల స్థూల శరీరం కలిగింది. స్థూల శరీరంలో అన్నీ కూడా ఈ పంచభూతాల్లో ఉండే అన్ని అంశాలు ఉన్నాయి. పంచ తన్మాత్రల నుండి, ఆ పంచ తన్మాత్రలు అనే తన్మాత్ర అంటే ఒక స్వభావం, ఆ స్వభావం కార్యరూపం దాలిస్తే ఆ తన్మాత్ర యొక్క రూపం ధరిస్తుంది ఇది. ఆ తన్మాత్ర, పంచతన్మాత్రల నుంచి ఏం కలిగాయంటే ఇంద్రియాలు కలిగినాయి, ఇంద్రియములు కలిగినాయి. మళ్ళీ పంచశక్తుల నుండి 5 రకాలైనటువంటి శక్తులు, ఈ ఇంద్రియాలు కలగడానికి కారణమైనటువంటి ఆ పంచశక్తులు అంటే 5 అధిదేవతలుగా ఉండేటువంటి శక్తులు. ఆ శక్తుల నుంచి జీవుడు ఏర్పడినాడు. పంచబీజముల నుండి ప్రాణం ఏర్పడింది. ఈ 5 రకాలైనటువంటి ఈ తన్మాత్రలు అనేటువంటి వాటి నుంచినే బీజములుగా ఉండి ప్రాణం ఏర్పడింది, ప్రాణం దాంట్లో. పంచాది దేవతల నుండి పంచ అధిదేవతలు, పంచాది అంటే దాన్ని విడదీస్తే పంచ అది, పంచాది దేవతల నుండి, పంచ అధిదేవతల నుండి ప్రత్యేగాత్మ కలిగాను. ప్రత్యేగాత్మ ఎవరు? నీలోనే ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని గుర్తించి నీకు అధిష్టానంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ. మూడవస్థల్లోనూ విషుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ అని 4వ స్థితిలో ఉన్నటువంటి వారిని చెప్పారు. ప్రత్యేగాత్మ స్థితిలో అన్నిటినీ సర్వమును గుర్తెరిగే స్థితిలో ఉన్నటువంటి, ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి అధిష్టానంగా జీవునికి చెప్పారు. అక్కడ ఉండి ప్రత్యేగాత్మగా ఉండి ఎవరైతే ఏ ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి సర్వమును గుర్తెరుగుతూ ఉండి కూడా తురియావస్థలో ఉన్నటువంటి స్థితిలో ఉంటాడు ప్రత్యేగాత్మ. అక్కడ సమిష్టిలో ఉన్నటువంటి పరమాత్మ కూడా అదే విధంగా ఇక్కడ ప్రత్యేగాత్మ ఉన్నటువంటి జీవుడు, అక్కడ సమిష్టికున్నటువంటి పరమాత్మ, రెండూ కూడా మూడవస్థల్ని దాటినటువంటి తుర్యావస్థలో మూడవస్థల యొక్క స్థితిగతుల్ని గుర్తించగలిగినటువంటి సాక్షిగా ఉండి కూడా వీటితో తాదాత్మ్యం చెందకుండా ఉండే స్థితిలో ప్రత్యేగాత్మ ఏర్పడినాడు. కాబట్టి ఈ ప్రత్యేగాత్మ ఏర్పడడానికి పంచాది దేవతల యొక్క అధిదేవతలుగా ఉన్నటువంటి వాటితో కలిసి ప్రత్యేగాత్మ కలిగింది. ఈ పిండాండ పంచీకరణ ఎలా జరిగిందో చూడండి. పిండాండ పంచీకరణ అనేది ఎలా జరిగింది అనేది చూడండి. బ్రహ్మాండ సృష్టి దగ్గరికి వెళ్తే కానీ, ఆ బ్రహ్మాండ సృష్టి దగ్గరికి వెళ్తే కానీ దేని కారణంగా, దేని నుండి ఏది వచ్చి ఏదైంది అని తెలియదు. మన స్థూలదేహం ఉంది, అది పంచభూతాల వలన, సప్తధాతువుల వలన రూపంగా తయారైందని ఇప్పుడే చెప్పుకున్నాం.
రక్తము, మాంసము, ఎముకలు, మూలుగా, చర్మము, మెదడు, రసములు ఇవన్నీ కలిపి ఉండేటువంటి శరీరంలోనే అన్నీ ఉన్నాయి. పంచభూతాల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. వాటి రూపం వేరు వేరేగా ఉండొచ్చు గానీ, వాటి యొక్క తత్వంతోనే ఇవి కూడా ఉన్నాయి. కానీ ఆ విధంగా కనపడలేదంటే ఆకాశం నుండి వాయువు వచ్చి, ఆకాశంలో నుంచి మళ్ళీ వాయువు, వాయువులో నుంచి అగ్ని, వాయువు, అగ్ని కలవడం వల్ల మళ్ళీ జలము, జలము వల్ల పృథ్వీ అన్నీ ఏర్పడినాయి. ఈ 5 భూతాల యొక్క తత్వాలు మన శరీరం నందు కూడా ఉన్నాయి. ఆకాశతత్వంలోనేమో ఆకాశతత్వంలో ఆశ, మోహము, భయము లాంటివి ఉన్నాయి. ఆకాశతత్వంలో ఉండేటువంటి మనలో ఉన్నటువంటి ఆశ అనేది, మోహం అనేది, భయం అనేది మనసుకు సంబంధించినటువంటి అంశాలు ఈ ఆకాశతత్వంలో ఉన్నాయి. వాయుతత్వంలోనేమో ప్రాణముల చలనము, ప్రాణాలు. ఈ ప్రాణం కదులుతోంది అంటే అన్ని చోట్లకి శరీరంలో 5 రకాలైనటువంటి వాయువులు ప్రాణేంద్రియాలుగా పిలిచినారు వాటిని. అవి 5 కూడా శరీరం అంతటా సంచరిస్తున్నాయి కాబట్టి ఏ దాని పని అవి 5 చేస్తున్నాయి. లేకపోతే ఈ వాయువులు గనక లేకపోతే ఇవన్నీ ఏవి కదిలేటివి లేవు ఇంకా. కాబట్టి వాయుతత్వంలో ప్రాణముల యొక్క చలనము, ఇంద్రియముల చలనము, శరీరం యొక్క చలనము అన్నీ కూడా వాయుతత్వంలో ఉన్నాయి. అగ్నితత్వంలో జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. అగ్నితత్వంలో జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆకలి, దప్పిక, సంగమం, నిద్ర ఇవన్నీ కూడా అగ్నితత్వంలోనే ఉన్నాయి. ఆ అగ్నితత్వం వల్ల చలించడం, అగ్నిలో ఉన్నటువంటి దానివల్ల, అగ్ని యొక్క తత్వం శరీరంలో ఉండడం వల్ల తిన్న ఆహారం అరిగిపోవడానికి కారణం అదే. మళ్ళీ ఆకలి కావడానికి కారణం అదే. నీరు శరీరంలో రసంగా మారి రక్తము యొక్క ప్రయాణంలో సహకరించి కొంత ఆవిరైపోవడం వల్ల మళ్ళీ దప్పిక కలగడానికి కారణం అదే. మళ్ళీ శరీరంలో ఉన్నటువంటి ఏదైతే శరీరంలో తయారైనటువంటి బిందువుకు ఉష్ణోగ్రత అనేది శరీరంలో కలిగితేనే ఆ ఏర్పడినటువంటి దానివల్ల సంగమించడానికి అవకాశం ఏర్పడుతుంది. దానికి కూడా కారణం అది నిద్ర. ఈ నిద్ర అనే దానికి కూడా కారణం ఏమిటి అంటే అంతరేంద్రియాలు కానీ, బాహ్యేంద్రియాలు కానీ వీటికి కలిగినటువంటి అలసట అనేది శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత వల్లే కలుగుతుంది. ఇక వాడు నిత్యము శీతల ప్రదేశంలో ఉండే వాళ్ళకేమో ఏ రకమైనటువంటి వాళ్ళు పనులు చేసినప్పటికీ ఈ ఉష్ణోగ్రత అనేది తగినంతగా తగలదు కాబట్టి శరీరానికి, వాళ్ళు మంచు పర్వతాల్లో నివసించే వాళ్ళు మామూలు స్థాయిలో మనం కదా ఏడబడితే ఆడ పడుకునే చోట నిద్ర వచ్చినట్టు వాళ్ళకు రాదు. మొత్తం అంతా నిరంతరము వణికేటువంటి చలిలో ఉంటుంది. లోపల ఉష్ణోగ్రత అనేది కేవలం రక్తంలో ప్రసారం వల్ల జరుగుతున్నప్పటికీ మళ్ళీ ఏం చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఏదో ఒక చోట నిప్పు ఏర్పాటు చేసుకొని వాళ్ళు పడుకునేటువంటి ప్రాంతము వేడిగా అయ్యేటట్టు చేసుకొని నిద్రపోతారు. ఆ నిద్రకు కూడా ఆ ఉష్ణోగ్రత అనేది కూడా కారణమవుతుంది. ఈ విధంగా నిద్ర ఇవన్నీ కూడా ఆకలి, దప్పిక, సంగము, నిద్ర అన్నీ కూడా అగ్నితత్వం. చెమట, రక్తము, మూత్రము ఇవన్నీ జలతత్వం. చెమట కలుగుతుంది, మనకు రక్తం కలుగుతోంది, ఏర్పడుతోంది, మూత్రము వస్తున్నాయి. మూత్రమేమో శరీరంలో విసర్జిత ద్రవము, రక్తమేమో శరీరానికి ప్రాణాన్ని నిలబెట్టడానికి అన్ని చోట్లకు, అన్ని అవయవాలకు మనం తినే ఆహారమే మళ్ళీ రసంగా మారి రసంతో కూడి ఆహారము, నీళ్లు 2 కూడిన తర్వాత వాటిలో నుంచి ఉత్పత్తి అవుతోంది అది రక్తము. రక్తంలో నుంచినే శుక్లం కూడా తయారవుతుంది, చెమట. ఇవన్నీ కూడా రసతత్వం కూడినటువంటి, ఇవన్నీ జలతత్వం. ఇవన్నీ కఠినంగా ఉండేటటువంటి ఎముకలు, నఖములు అంటే గోర్లు, వెంట్రుకలు, మాంసము ఇవన్నీ ఏమో భూమితత్వం, పృథ్వీతత్వం. ఇవన్నీ కఠినంగా ఏవైతే శరీరంలో ఉన్నాయో ఇవన్నీ పృథ్వీతత్వం. అవే వచ్చినాయని ఎట్లా చెప్తారు? అవే ఇట్లా వచ్చినాయి అని ఎట్లా చెప్తారు అంటే, ఆకాశం నుండి క్రమంగా దిగి వచ్చినటువంటి వాటి నుంచి ఆ 5 కలిసిన పృథ్వీ నుండి ఓషధులై, ఈ ఓషధుల నుండి అన్నం వచ్చి, అన్నం వలన శుక్లశోణితములు వచ్చి, వాటి యొక్క కలయికతో పిండం అనేది
ఏర్పడినది. కనుక తప్పకుండా ఈ పిండమంతా కూడా పంచభూతాత్మకమే. అందువల్ల పంచభూతాల నుండి స్థూల శరీరం కలిగెను. ఇవన్నీ ఎట్లొచ్చినాయి ఈ విధంగాను అని గనక ప్రశ్నించుకుంటే, ఇవి ఎట్లా అవే ఈ విధంగా మార్పు చెంది వాటిలో ఉన్నటువంటి పంచతన్మాత్రల్లోని గుణాల వల్ల, స్వభావం వల్ల వచ్చినాయని ఎట్లా చెప్పవచ్చు అని అంటే, అవే వచ్చినాయని ఎట్లా నిర్ణయించవచ్చు అంటే, ఈ ఈ వచ్చినటువంటి ఆకాశం కాటి నుంచి ఆకాశమే మొదటిది. అది అవకాశం మిగతా వాటికిచ్చింది. మళ్ళీ పంచభూతాలు ఏర్పడినట్లే, ఇక్కడ ఆకాశం నుంచి క్రమంగా దిగి వచ్చిన వాటి నుంచి ఈ 5 కలిసినటువంటి పృథ్వీ ఏర్పడింది. ఆ పృథ్వీలో ఓషధులు ఏర్పడి, ఆ ఓషధుల నుండి అన్నమనే ఆహారం వచ్చి, ఆ ఆహారం వలన శుక్లశోణితములు వచ్చి, ఇక్కడ అన్నం అనేదంటే మనకు వాడినారు. మనం బియ్యంతో అన్నం తింటాం కాబట్టి. వేరే వాళ్ళు ఏ ఏ రకాలైన పదార్థాలు తిని ఆహారం కింద లెక్క అది. అన్నము అంటే బియ్యంతో చేసిన అన్నము అని కాకుండా ఏ ఆహారం అన్నా తిని ఇంకా ఆహారం అనేది లెక్క. కాబట్టి ఈ ఓషధుల నుంచి వచ్చినటువంటివి ఆహారము, దాంట్లో నుంచి వచ్చినవి శుక్లశోణితాలు. అవి 2 కలయిక వల్ల పిండం అనేది ఏర్పడి, ఆ పిండం వల్ల కనుక తప్పకుండా ఈ పిండం అంతా కూడా ఈ పిండం ఏర్పడి మళ్ళా బాహ్యంగా వచ్చి ఈ రకాలైనటువంటి రూపాలు ధరించి వివిధ స్థాయిల్లోకి ఆ రూపాలు మళ్ళీ రూపము, శరీరము అన్నీ కూడాను పరిణామం చెందుతాయి. పరిణామం చెంది మళ్ళా పరిణామ వికారములన్నీ నశించిపోతాయి. ఇంక క్రమక్రమంగా అన్నీ పోయే స్థితి మళ్ళీ వచ్చి ఆఖరకు నశిస్తూ ఉందనుకో. ఇయన్నీ కూడా పిండాండమంతా, ఈ పిండమంతా కూడా పిండంలో ఏర్పడేదంతా కూడా పంచభూతాత్మకంగానే ఉంది తప్ప, పంచభూతాలకేమి వ్యతిరేకంగా కాకుండా, అది లేకుండా, దాని తత్వాలు లేకుండా లేవు అసలు. పంచభూతాత్మకమైనటువంటి తత్వాలే ఇందులో ఉన్నాయి. అందువలన పంచభూతాల నుండి స్థూల శరీరం కలిగింది. పంచభూతాల నుంచి పంచభూతాలు అనేటివి స్థూలంగా, భౌతికంగా చెప్పేటివి. భౌతికంగా ఏం జరిగిందంటే భౌతిక శరీరం ఏర్పడింది. కానీ ఇక్కడ సమిష్టిలో ఉన్నటువంటి చైతన్యము వేరు, వ్యష్టిలో చైతన్యము, ఈ 2 కూడా చైతన్య స్వరూపంగా ఉండేటివి. దీనికి తన్మాత్రలు కలిసినందువల్ల ఏర్పడినటువంటి ఇదిగా లేకుండా ఆకాశతత్వమే అయినప్పటికీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటివేమో ఇంద్రియాల్లో భాగాలుగా ఉన్నాయి. వీటికి అతీతంగా ఉన్నటువంటి వీటికి ఏదైతే ప్రకాశం ఇస్తోందో ఆత్మ ప్రకాశం అనేది, దాని చేతనే అవి పనిచేస్తున్నాయి, ఇవి పనిచేస్తున్నాయి. సమిష్టిలో ఉన్నటువంటి పంచభూతాలు పనిచేయడానికి, ఆ రోజు భూమి తిరగడానికి, ఆ చంద్రుడు తిరగడానికి, ఇవి 2 తిరగడం వల్ల వీటి వైపు కాంతి కలపడి ఆ సూర్యరశ్మితో దినము రాత్రి ఏర్పడడానికి, పగలు రాత్రి ఏర్పడడానికి, మళ్ళీ 15 రోజులకు ఓసారి పౌర్ణమి, మళ్ళా ఆ తర్వాత 15 రోజులకు అమావాస్య ఏర్పడడానికి, 14 నిజానికి 14 రోజులే, 28 రోజులు. ఆ 2 రోజులేమో మన క్యాలెండర్‌లో మన వాళ్ళు 3 ఏళ్లకోసారి అధిక మాసం పెట్టి దాన్ని అడ్జస్ట్ చేసినారు. ఇంగ్లీష్ వాళ్ళేమో ఒక రోజు ఎక్కువ, ఓ రోజు తక్కువ, ఓ రోజు ఎక్కువ, ఓ రోజు తక్కువ చేసుకుంటూ పోయి అడ్జస్ట్ చేసినారు వాళ్ళు. అప్పటికి కూడా ఇంక 4 రోజులు మిగులుతాయి. దానిలోనేమో 4 ఏళ్లకోసారి లీప్ సంవత్సరంలో పెట్టారు. మనోళ్ళేమో తీసుకుపోయి అధిక మాసంలో పెట్టారు. మొత్తం మీదేమో అడ్జస్ట్‌మెంట్ చేశారు ఈళ్ళు. వీళ్ళు మాత్రమే ఎవరు ఈ అరబ్బీ క్యాలెండర్ ఉండేవాళ్ళు మాత్రమే వాళ్ళు అడ్జస్ట్‌మెంట్ చేయలేదు. కాబట్టి జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఏ రోజులోనైనా కూడా రంజాన్ వస్తది. ఏ రోజులోనైనా కూడా మొహర్రం వస్తది. ఏ రోజులైనా కూడా వాళ్ళ పండుగలన్నీ వస్తాయి. ఎందుకంటే ఆ 14 రోజులు తీసుకుంటారు. మిగతా వాటిని అడ్జస్ట్ చేయరు. కాబట్టి 20 రోజులు 12 నెలలకి 24 రోజులు ముందరికి జరుగుతూ అట్లే జరుగుతూ వస్తుంది. ఎన్నేళ్ళన్నా పోనీ వాళ్ళది. మనదేమో ఇట్లా తీసుకున్నారు. కాబట్టి ఈ పంచభూతాల పదార్థాలు, ఈ పంచభూతాల్లో నుంచి ఇయన్నీ తత్వాలొచ్చి ఈ శరీరము అనేటువంటిది ఏర్పడినప్పటికీ, వీటిలో చైతన్యంగా ఉన్నటువంటి ఈ పంచభూతాలని నడుపుతున్నటువంటి, బాహ్యంగా కనబడుతున్నటువంటి పంచభూతాలుగా, ప్రపంచంగా, బ్రహ్మాండంగా ఏర్పడినటువంటి దాన్నేమో దానికి కర్తగా ఉన్నటువంటి
పరమాత్మ యొక్క ప్రకాశం చేత అవన్నీ వాటి వాటి పనులను చేస్తున్నాయి. శరీరంలో ఆత్మ ప్రకాశం చేత ఇవన్నీ వీటి పనులను చేస్తున్నాయి. ఇవేమో చైతన్య స్వరూపంగా ఉన్నాయి. పంచభూతాలతో కూడినటువంటి ఈ భౌతికమైనటువంటి వీటితో కాకుండా ఇవేం భౌతికంగా కనపడి ఏర్పడేటువంటివి. అదేమో కనపడకుండా ఉండేటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి సర్వమునకు ప్రకాశం కలిగించే పరమాత్మ, జీవునికి ప్రకాశం కలిగిస్తున్న ఆత్మ, వ్యష్టి సమిష్టి భేదాలు తీసేస్తే సర్వము ఒక్కటే అనేటువంటి స్థితి వస్తుంది. ఇక ఆకాశతత్వంలో చెప్పారు కదా, ఆశ, మోహము, భయం లాంటివి ఉన్నాయి. వాయుతత్వంలోనేమో పానము ఇవన్నీ ఉన్నాయి. జలతత్వంలో ఈ విధంగా ఉన్నాయి. పృథ్వీ తత్వంలో ఏవైతే శరీరము, ఎముకలు, నముట్టలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఎట్లా వచ్చినాయంటే ఈ విధంగా ఔషధాలు ఏర్పడి పృథ్వీ యందు ఆ ఔషధాల నుండి ఆహారం నుంచి శుక్ల శోణితాలు వాటి కలయికతో పిండం అనేది ఏర్పడి ఈ విధంగా కలిగింది. ఇక పంచతన్మాత్రల నుండి ఇంద్రియములు కలిగినాయి. ఈ పంచ తన్మాత్రలు అనే వాటి నుంచినే ఇంద్రియాలు కలిగినాయి. ఈ ఇంద్రియాలు కలగడానికి మళ్ళీ వివరణ ఇస్తున్నాడు. రజోగుణ సంబంధమైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా పంచ తన్మాత్రల చేత కలిగినాయి. తమోగుణ పంచభూతాల నుంచి వచ్చినటువంటివన్నీ కూడా స్థూల శరీరాలు ఏర్పడినాయి. అక్కడ పంచభూతాలు, ఇక్కడ స్థూల శరీరం వచ్చాయి. రజోగుణ పంచతన్మాత్రల నుంచి ఇంద్రియాలు వచ్చాయి. సత్వగుణ పంచశక్తుల నుంచి జీవుడు ఏర్పడినాడు. ఈ పంచశక్తులు కూడా ఏవి అంటే 1 పరాశక్తి, 2 ఆదిశక్తి, 3 జ్ఞానశక్తి, 4 ఇచ్ఛాశక్తి, 5 క్రియాశక్తి. ఈ 5 పంచశక్తులే మాయాశక్తులు. ఈ 5 పంచశక్తులు కూడా మాయాశక్తులు. ఈ మాయాశక్తులచే లేని జీవులు ఉన్నట్లుగా జీవభావంతో తయారైనారు. శక్తి ప్రేరేపణ కలగనంత కాలము సగుణ బ్రహ్మగా తయారైన తర్వాత కూడా దాంట్లో ఏ చలనము లేదు. ఇవన్నీ మళ్ళీ ఏర్పడడానికి కారణమైనటువంటి శక్తి మీద ఆధారపడవలసి వచ్చింది. సగుణ బ్రహ్మ ఆధారపడకపోయినప్పటికీ మాయ అనేది ఆవరించి ఆ మాయ ఈ 5 రకాల శక్తులతో కూడి ఆ మాయే మళ్ళీ బ్రహ్మకు వచ్చినటువంటి సంకల్పం అంటే ఎరుకే, దాన్ని ఆధారంగా చేసుకొని ఈ మాయ కల్పితమైనటువంటి లేని జగత్తును సృష్టించి లేని వాటిని ఉన్నట్లుగా తోపింపు చేస్తోంది. ఆ తోపింపు చేయడానికి 5 రకాలైనటువంటి పంచశక్తులుగా ఉన్నటువంటి మాయాశక్తులే, ఈ పంచమాయాశక్తులే కారణం. పంచతన్మాత్రల నుంచి ఇంద్రియాలు కలిగినాయి. రజోగుణ సంబంధ ఇంద్రియాలన్నీ కూడా పంచతన్మాత్రల చేత కలిగినాయి. రజోగుణ సంబంధమైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా రజోగుణ సంబంధమైనవి. అవేమో పంచతన్మాత్రల చేత కలిగినాయి. తమోగుణ పంచభూతాలు, తమోగుణం అంటే చీకటికి గుర్తుగాను అజ్ఞానానికి గుర్తుగా చెప్పుకుంటున్నటువంటి తమోగుణ దానివల్ల పంచభూతం నుండి స్థూలంగా ఏర్పడినటువంటి శరీరాలు వచ్చినాయి. స్థూలంగా రూపం కలిగి మనం ఇప్పుడు చెప్పుకున్నామే, అన్నీ కూడా ఆకారం కలిగినటువంటి స్థూలంగా ఉన్నటువంటివన్నీ కూడా దీంతో ఏర్పడినాయి తమోగుణం వల్ల. రజోగుణ పంచతన్మాత్రల నుంచినేమో ఇంద్రియాలు వచ్చినాయి. సత్వగుణ పంచశక్తుల నుంచి జీవుడు ఏర్పడినాడు. సత్వగుణంగా ఉండేటువంటి పంచశక్తులు ఉన్నాయి, 5 శక్తులు. ఆ 5 శక్తులు మరియు వీటన్నిటిని కలిపి స్థూలంగా ఉండే శరీరంలో కూడా జీవుడు అనేవాడు ఉన్నాడు. జీవుడేమో ఇదేమో దేహము, స్థూల దేహము. దీంట్లో ఉన్నటువంటి జీవుడు ఎవరంటే దేహి అని పిలుస్తున్నామే, అది దేహాన్ని ధరించినటువంటి దేహి. దేహము కంటికి కనపడేవాడు కాదు దేహి, దేహమేమో కంటికి కనపడేది. కాబట్టి ఆ దేహి అనే జీవుడు ఎట్లా ఏర్పడినాడు అంటే ఆ దేహి అనే జీవుడు ఆ పంచశక్తుల నుంచి ఈ పంచశక్తుల నుంచి ఏర్పడినాడు. ఆ పరాశక్తి అనేది, ఆదిశక్తి అనేది, జ్ఞానశక్తి అనేది, ఇచ్ఛాశక్తి అనేది, క్రియాశక్తి అనేది. ఒకటేమో పరంగా ఉండి పరాశక్తి నుంచి మళ్ళా మొదట ఏర్పడినటువంటి ఆదిశక్తి, మళ్ళా జ్ఞానంగా ఏర్పడినటువంటి ఇవన్నీ తెలియబడుతున్నటువంటి జ్ఞానశక్తి, అందులో నుంచి ఇచ్చ కలిగేటువంటి కోరిక అనేది ఏదైతే కలుగుతుందో ఆ ఇచ్ఛాశక్తి, అది కార్యరూపం ఏదైతే పనిచేస్తుందో కార్యరూపం ధరించి అది క్రియాశక్తి. ఈ 5 పంచశక్తులే మాయాశక్తులు. ఈ మాయాశక్తుల వల్లనే
ఈ జీవుడు అనేటువంటి వాడు ఏర్పడినాడు. ఆ జీవుడే ఈ కేవలము లేకుండా మాయతో కల్పించబడినటువంటి శక్తుల వల్ల ఏర్పడి, ఆ శక్తులతో ఏర్పడినటువంటి నేను మాయ చేత కల్పితమైన వాడిని కాదు అనుకొని, ఏదైతే రామరూపాత్మకంగా కనపడుతున్నటువంటి ప్రపంచంతో తాదాత్మ్యం చెంది, నేనంటే అదేను, నేనంటే కనపడుతున్న శరీరానికి పేరు పెట్టినటువంటి ఫలానా అయిపోను అనేటువంటి భావనతో కిందికి పోతేనేమో మామూలుగా ఉన్నటువంటి జీవభావంతో ఉన్నటువంటి కించిజ్ఞత్వంగా ఉన్నాడు. పైకి విచారణ చేసుకుంటూ పోయిన వాడేమో దీంతో తాదాత్మ్యం చెందకుండా ఉండేటువంటి నేనే ఈ మాయ అనే దాంతో ఏర్పడినటువంటి మాయ ఏర్పడక ముందు ఉన్నటువంటి ఏదైతే సంకల్పం అనే ఇది కలిగిందో ఎరుక, దాని చేత సమిష్టిగా ఏర్పడినటువంటి బ్రహ్మ, వ్యష్టిగా ఏర్పడినటువంటి నేను, ఈ రెండిటికి కారణమైంది ఒక్కటే. నేను ఏదైతే నా స్వరూపంగా ఉన్నానో ఇది ఏర్పడక ముందు అది నేను అని తెలుసుకుంటే ఈ జీవుడే, ఈ రకమైన 5 శక్తులతో మాయాశక్తులతో ఏర్పడిన జీవుడే బ్రహ్మము. అది విచారం ద్వారా అట్లా పోతే శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు జీవుడైతున్నాడు. విచారణ ద్వారా తాను తెలుసుకోగలిగినప్పుడు, తన స్వరూపాన్ని తెలుసుకోగలిగినప్పుడు బ్రహ్మం అవుతున్నాడు. ఈ మాయాశక్తులనే లేని జీవులు ఉన్నట్లుగా జీవభావంతో ఉండేటట్టుగా తయారు చేశారు. ఆ తయారు కావడానికి ఈ 5 శక్తులు, పంచశక్తులు, మాయాశక్తులే కారణం. ఇక ఈ పేజీ కూడా ఇటుకి ముగిసింది. అలా అవుతుంది. రేపు మొదలు పెడదాం. ఇది గుర్తుపెట్టుకో వెంకటదాసం, రేపు ఉదయం రైల్లో ఉంటాను కాబట్టి నేను హైదరాబాద్ పోతున్నా కాబట్టి ఈరోజు రాత్రి కాబట్టి ఉదయం ఈ బుక్లో అక్కడి నుంచి మొదలు పెట్టాలనేది గుర్తుపెట్టుకోండి. రేపు ఉదయం నేనేమో ఆన్ చేస్తా, ఇంకా సౌండ్స్ వస్తుంటాయి కాబట్టి ఊరికే ఆన్ చేసి పెట్టుకుంటాం, మీరు కార్యక్రమం నడిపిస్తారు. జై గురు. మంగళం చెప్పండి అబ్బా. శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై, శ్రీ విరహితానంద వెంకటదాసారులకు జై, శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై, శ్రీ జ్ఞానాతీతానంద చిత్తారులకు జై. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుస్వామి. జై గురుదేవ్. జై గురుస్వామి. జై.